తిరిగి వార్తలకు స్వాగతం. గణపవరం మండలం సిహెచ్ అగ్రహారంలో ఫ్రైడే డ్రై డే డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్ సంతోష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించడం వల్ల దోమకాటు వల్ల వచ్చే వ్యాధిని అరికట్టవచ్చునని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కొద్దిపాటి నీరు ఇంటి పరిసరాల్లో అనవసరపు వస్తువుల్లో నిల్వ ఉండడం వల్ల వాటిలో దోమలు పెరిగి అవి కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్య సహాయకుడు రామరాజు, ఎమ్మెల్యేహెచ్పి మాదిరి, ఎస్ఎమ్మ, ఆశా కార్యకర్తలు భవానీ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 44వ వార్షికోత్సవం బ్రహ్మరేముఖ మల్లికార్జున విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో శనివారం జరుగుతుందని సంఘాధ్యక్షుడు సూరంపూడి వెంకటరమణ తెలిపారు. మధ్యాహ్నం ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. భగవద్గీత పారాయణం, గానామృత కచేరీ, జానపద భక్తి గేయాల ఆలాపన, బుర్ర కథ, అనుకరణ నృత్య ప్రదర్శనలు, సంగీత విభారీ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు వలవల బాబ్జీ, బీజేపీ నాయకులు కరి ప్రభాకర్ బాలాజీ, ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, మున్సిపల్ కమిషనర్ డి మురళీకృష్ణ, నిర్మాత పునిరెడ్డి శ్రీనివాస్, సిహెచ్ఆర్కే వర్మ, దేవికారాణి ఒడియార్, గొర్రెల శ్రీధర్, నూకల బుల్లయ్య తదితరులు పాల్గొంటారని తెలిపారు. వీరవాసర మండలం బాలేపల్లి పాత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బాలేపల్లి గ్రామస్తులు పాల వెంకన్న సామాజిక సేవా సంస్థ, వీరవాసర మండల పిరమిడ్ సొసైటీ సొసైటీ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్త నిర్వహణలో సర్పంచ్ ఎర్రంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన ఉచిత కంట వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారని, అవసరమైన వారికి అతి తక్కువ ధరలో కంటి అద్దాలు అందజేస్తారని తెలిపారు. ఆపరేషన్ అవసరమైన వారికి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేస్తారని తెలిపారు. ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 9491171686 8889565358 నెంబర్లను సంప్రదించాలని కోరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతులు శాస్త్రీయ వ్యవసాయ సాగు విధానం దిశలో ప్రకృతి వ్యవసాయం చేపట్టేలాగా తీర్చిదిద్దడమే కాకుండా వారు పండించే పంటలకు తగిన ధరలు కలగచేసేలాగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 సంవత్సరంలో పొలంబడి గుడ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ ప్రోగ్రాంపై వ్యవసాయ అధికారులకు నిర్వహించిన జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో ప్రకృతి వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత కల్పిస్తూ రైతులు ఆధునిక పద్ధతులు ఆచరించేలాగా చేయడం, పొలంబడి కార్యక్రమాల్లో గ్రామం ఒక యూనిట్గా చేపట్టాల్సి ఉందని అన్నారు. ఈ ప్రక్రియలో వ్యవసాయ అధికారులు పాత్ర కీలకమని తెలిపారు. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అన్నారు. అతివేగం ప్రమాదకరమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి ఎవరు వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపడం ప్రమాదకరమని, చట్టరీత్యా న్యాయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని అన్నారు. రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులను జాగృతి చేశారు. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కె ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిషేధం, ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ నిషేధ చట్టం 1997పై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రకాష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని అన్నారు. చెడు స్నేహాల వల్ల కానీ, పరిస్థితుల కారణంగా కానీ మాదక ద్రవ్యాల ఉచ్చులో పడకూడదని, తాత్కాలిక ఆనందం కోసం వీటిని సేవించడం వల్ల అనేక రుగ్మతలకు గురవుతారని వివరించారు. జిల్లాలో రోగనిరోధక టీకాల లక్ష్య సాధన క్షేత్రస్థాయిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలు జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ జిల్లాలో రోగనిరోధక శక్తి పెంచే టీకాలు నిర్దేశించిన వయసు గల పిల్లలందరికీ క్రమం తప్పకుండా వేయాల్సి ఉందని అన్నారు. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలు అందించాలని తెలిపారు. పర్యవేక్షణ విధానం, అప్రమత్తతో వ్యవహరించడం ద్వారా పాఠశాలలో విద్యాబోధన విధానాన్ని, నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెంచడానికి ఆస్కారం ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్లో పాఠశాల విద్యపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో బోధనా పద్ధతులు, నిర్వహణ సామర్థ్యంపై సరైన పర్యవేక్షణ ఉండడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు, స్కూల్ నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు, డ్రాప్ అవుట్స్ లేకుండా 100% చేర్పులు, నాడు నేడు పనుల పురోగతిపై తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు.
ద్వారకా తిరుమలలో జీ కొత్తపల్లి రోడ్డులో మద్యం మత్తులో లారీ డ్రైవర్ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టించగా అక్కడే లారీ బోల్తా పడింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు తెలిపారు. కుకునూరు మండలం చెరువుకొమ్మగూడెం గ్రామంలో 6 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తిపై ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్ష నిమిత్తం జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ బాలికను పరామర్శించారు. ఈనాటి బంగారు మాట. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండడం, విసుగుతో ఉన్నప్పుడు పని చేయకపోవడం మేలు. చార్లెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.